హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ మటన్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు నేను బగారా రైస్ వచ్చేసి నార్మల్ రైస్తో చేస్తున్నాను. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ నేను కట్ చేసి పెట్టాను. ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కన ఉంచేసాను. రెండిటికి కలిపి పెట్టాను, బగారా రైస్కి మటన్ కర్రీకి. ఇప్పుడు ఫస్ట్ బగారా రైస్ కోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ బగారా రైస్లో వచ్చేసి ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేయను. మనకి కలర్ వచ్చేస్తుంది రైస్, అది పసుపు యాడ్ చేస్తే. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఆనియన్స్తో పాటు పచ్చివాసన పోయేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఇది బేసిక్, టొమాటోస్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు యాడ్ చేసి ఇవి కూడా ఆనియన్స్తో పాటు కుక్ అవ్వాలి. ఇంతే, ఆనియన్, పచ్చిమిర్చి వీటితోనే బగారా రైస్ సింపుల్గా చేసేస్తాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పుదీనా, కొత్తిమీర ఉంది కదా, ఇది కొంచెం కుక్ అవ్వాలి ఆనియన్స్తో కలిసి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి ఒక ఫుల్ స్పూను, 1/4 స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ యాడ్ చేసిన ధనియాల పొడి, గరం మసాలా కూడా ఈ ఆనియన్ పేస్ట్తో అంతా కలిసేలాగా కలుపుతున్నాను. ఇదంతా ఇలా కలిసి కుక్ అయిన తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి 1:2 రేషియో. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్కి జస్ట్ కొంచెం తక్కువ సాల్ట్ ఉండేలానే చూసుకోవాలి. మటన్ కర్రీతో తింటాం కాబట్టి రైస్కి కరెక్ట్గా సాల్ట్ యాడ్ చేస్తే తినేప్పుడు మరీ సాల్టీగా అనిపిస్తుంది. సో కొంచెం సాల్ట్ తగ్గించి యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా యాడ్ చేసుకునే దాంతో. ఇప్పుడు చూసారు కదా, వాటర్ బాగా మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా ఈ మసిలిన వాటర్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలపాలి. ఈ స్టేజ్లో మనం ఇంకోసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, రైస్ కుక్ అవ్వడానికి పక్కన స్టవ్ మీదకి మార్చేసాను. ఇప్పుడు మటన్ కర్రీ కోసం నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. కర్రీకి సరిపోయిన ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇలా ఈ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక ఫుల్ స్పూన్ సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు, పసుపు, ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలి. ఇలా అంతా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో పుదీనా కొంచెం తక్కువ, కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, లేదంటే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. సో అందుకని పుదీనా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి మటన్ కర్రీలో, కానీ కొంచెం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం కుక్ అయిన తర్వాత ఒక ఫుల్ టమాటో ఒకటి తీసుకున్నాను. ఈ టమాటా కూడా యాడ్ చేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఈ ఆనియన్, టమాటో పేస్ట్లో కలిపేసేయాలి. మనం ఇలా ముందే కారం యాడ్ చేయడం వల్ల ఆయిల్లో కర్రీ అంతా రెడ్డిష్ కలర్లో వస్తుంది. సో ఇదంతా కుక్ అయిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టే ముందే నేను కొద్దిసేపు కుక్ చేస్తాను ఇలా ఈ ఆనియన్, టొమాటో మొత్తంతో కలిపి మటన్ని. సో ఇప్పుడు ఈ యాడ్ చేసిన మటన్ అంతా ఈ గ్రేవీతో కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా గ్రేవీ అంతా కలిసేలాగా మటన్తో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి.
ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి గసగసాలు మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఈ మటన్ కర్రీలో ఎండు కొబ్బరి గసగసాలు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అది యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇవంతా మటన్తో కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ మనం ఎప్పుడు చేసినా కానీ ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. గ్రేవీ కూడా మంచిగా ఫామ్ అవుతుంది. మరియు కర్రీ వాటరీగా లేకుండా గ్రేవీ థిక్గా రావడానికి ఎండు కొబ్బరి గసగసాలు బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి మనం యాడ్ చేసిన మటను పీసెస్ కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నాకు ఒక ఫుల్ గ్లాస్ యాడ్ చేస్తే సరిపోయింది. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ కుక్ చేసుకోవాలి. మనం సిమ్లో కుక్ చేయడం వల్ల బాగా వస్తుంది. రైస్ చూసారా, రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బగారా రైస్. ఇప్పుడు విజిల్స్ అంతా 4 విజిల్స్ పోయిన తర్వాత విజిల్ తీసేస్తే ఈ ఆయిల్ చూసారా అంతా పైకి వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఇంకా ఇప్పుడే కంప్లీట్ అయినట్లు కాదు. మనం కుక్కర్ మూత తీసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు మన మటన్ ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇది చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, ఎంత ఈజీగా బోన్ సపరేట్ అయిందో. ఇంత సింపుల్గా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో కుక్ చేసుకుంటే. లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ రెడీ అవుతుంది. ఈ కొత్తిమీర ఇదంతా కలిసేలాగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. గ్రేవీ అయితే కొంచెం అటు లూజ్గా కాకుండా థిక్గా మంచిగా ఫామ్ అవుతుంది. చూసారా గ్రేవీ ఎలా ఉందో. పీసెస్ అయితే ఆల్రెడీ మనం విజిల్స్ పెట్టినప్పుడే చూపించాను కదా, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా మనం బగారా రైస్ మటన్ కర్రీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ది బెస్ట్ వస్తుంది. మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బగారా రైస్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. లుక్ కానీ అంతా చాలా బాగా వస్తుంది. మనం ఇక్కడ నార్మల్ రైస్తో చేసాము. ఇది కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. బట్ నార్మల్ రైస్తో చేయడం వల్ల కొంచెం తినేప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కానీ బగారా రైస్ మటన్ కర్రీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు. మీకు మంచి పొగడ్తలు వచ్చేస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.